మార్చి 14 యోహాను సువార్త 6వ అధ్యాయము 25 నుండి 31 వచనములు. నిత్య జీవమును కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని మన ప్రభువు చెప్పినప్పుడు ఆయన మాటలు విన్నవారు వెంటనే తాము చేయవలసిన క్రియల గురించి, తమ సొంత మంచితనాన్ని స్థాపించడం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను? పరలోకం వెళ్ళడానికి వారికి తెలిసిన ఒకే ఒక మార్గం చేయడమే. మరలా మన ప్రభువు తాను దేవుని చేత పంపబడిన వానిగా ఆయన యందు విశ్వాసం ఉంచడం యొక్క అవసరం గురించి మాట్లాడగానే వారు మరొక ప్రశ్న సంధించారు. నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? రొట్టెలు చేపల మహత్కార్యం చూసిన తాజా అనుభవం గల వారిని ఒప్పించడానికి మరో అద్భుతమేది అక్కర్లేదని ఎవరైనా అనుకోవచ్చు. స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేతనే బోధించబడిన వారిలో విశ్వసించడానికి ఎంతో గొప్ప సిద్ధ మనసు ఉంటుందని ఎవరైనా ఆశించవచ్చు. అయ్యో, అలాంటిదేమీ లేదు. మానవ మందబుద్ధికి, దురభిప్రాయానికి, ఆత్మీయ సంగతుల పట్ల అవిశ్వాసానికి అవధులే లేవు. మన ప్రభు తన భూలోక పరిచర్య అంతటిలో ఆశ్చర్యపడినట్టుగా చెప్పబడిన ఒకే ఒక సంగతి వారి అవిశ్వాసమును గురించే అన్నది గుర్తించదగిన వాస్తవం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. భక్తి విషయంలో మనం ఇతరులకు ఎన్నడైనా మేలు చేయ తలపెట్టినట్లయితే ఈ సత్యం గుర్తుంచుకోవడం ఎంతైనా మంచిది. మన మాటలు నమ్మలేదనిపించినా, మన ప్రయత్నాలు వ్యర్థమైపోయినట్టు కనిపించినా మనం దిగులు పడకూడదు. ఇదేదో చాలా వింతైన సంగతి అన్నట్లు ఫిర్యాదు చేయడం కానీ, మనం పరిచర్య చేస్తున్న ప్రజలు ఎక్కడా లేనంత కఠినులు, తలబిరుసుతనం గలవారు అని ఊహించుకోకూడదు. మన ప్రభువు త్రాగవలసి వచ్చిన గిన్నె ఇదేనన్న సంగతి గుర్తు చేసుకుందాం. మనం కూడా ఆయన వలె ఓపికతో పనిచేద్దాం. అంత పరిపూర్ణమైన, అంత తేటగా బోధించే ఆయననే నమ్మలేకపోతే ప్రజలు మన మాటలు విశ్వసించడం లేదని ఫిర్యాదు చేసే హక్కు మనకెక్కడిది? ఈ సంగతులు మనస్సులో పెట్టుకున్న సేవకులు, మిషనరీలు, ఉపదేశకులు ధన్యులు. దారుణమైన నిరాశకు గురి కాకుండా ఇది వారిని కాపాడుతుంది. దేవుని కోసం పనిచేయడంలో భాగంగా ఒక మనిషి నుంచి మనం ఏమి ఆశించవచ్చో తెలుసుకుని ఉండడం అతి ప్రాముఖ్యమైన విషయం. మానవ అవిశ్వాసాన్ని గుర్తించినంతగా మనం కొన్ని సంగతులను చాలా తక్కువగా గ్రహించగలుగుతున్నాం. ధ్యానం కోసం అవిశ్వాసాన్ని చూసి మనం ఆశ్చర్యపోకూడదు. అలాగే దాన్ని బట్టి నిరాశ చెందడం కూడా కుదరదు. ఏర్పరచబడిన గొర్రెలన్నీ క్రీస్తు స్వరాన్ని వినాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16-27 వచనములు.